ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రేమతో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22. ఇప్పుడైతే సీయోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తుని వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమమేడిన దేవ మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన ఈ సంగతులకే కృతజ్ఞతలు. ప్రేమించి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా మీ దాసుల నోట తేటగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేట స్తుతించి స్తోత్రాలు చేసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేట ప్రేమతో వందనాలు తెలియజేసుకున్నాను. దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా మనం విని విశ్వాసాన్ని బట్టి అనేకమైన మేలులు పొందుకుంటున్నాం. అందుకు ప్రభువుకు స్తోత్రాలు. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22 అలాగనే 24వ వచనాలు. 22లో ఇప్పుడైతే సీయోను కొండకు పరలోకపు యెరూషలేముకు వచ్చి ఉన్నామని అన్నాడు. 24లో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అని యేసునొద్దకు వచ్చి ఉన్నామని అన్నాడు. ఎవరిని అంటున్నాడంటే విశ్వసించిన వారిని. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించిన వారు పాపక్షమాపణ పొందారు. కొలసి 1:14 కుమారులయ్యారు. గలతీ 3:26 కుమారులంటే వారు నీతిమంతులు విశ్వాసం మూలంగా. రోమా 5:1 మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువుతో పాటు పరలోకంలో కూర్చోబెట్టబడ్డారు. పరిశుద్ధాత్ముడు వారిలో నివసిస్తున్నాడు. ఇది యేసు ప్రభుని విశ్వసించిన వాని స్థితి. పాప క్షమాపణ పొందాడు, నీతిమంతుడు, కుమారుడు, క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టబడ్డాడు, పరిశుద్ధాత్మకు నిలయమయ్యాడు. క్రీస్తులో జీవించటం అంటే ఒక నిబంధనలోనికి మనం ప్రవేశించటం. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డామంటే విశ్వాసపు నిబంధనలోనికి మనం అడుగు పెట్టాం. దీన్ని క్రొత్త నిబంధన అని అన్నారు. దీన్ని ఏమన్నారంటే క్రొత్త నిబంధన అని అన్నారు. ఏంటి క్రొత్త నిబంధన అని అంటే కేవలం ఒక వ్యక్తి విశ్వాస మూలంగా నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. నీతిమంతుడిగా తీర్చబడి దేవుని కుమారుడని పిలువబడి పరలోకంలో క్రీస్తుతో పాటు కూర్చోబెట్టబడుతున్నాడు. దేవుని ఆత్మకు ఆలయముగా ఉన్నాడు. ఈ నిబంధనలో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం అంటే ఏంటంటే క్రొత్త నిబంధన ప్రవేశం. ఎందుకంటే క్రొత్త నిబంధన అంటే క్రీస్తు రక్తం వలనైనా క్రొత్త నిబంధన అని అన్నాడు. యేసుక్రీస్తు రక్తం దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వారు క్రొత్త నిబంధనలోకి వస్తున్నారు. ఈ నిబంధనలో ఆయన ఏమంటాడంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో 11వ వచనంలో వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకోను, ఇది క్రొత్త నిబంధన అని అన్నాడు. క్రొత్త నిబంధన అంటే ఏంటంటే ఆయన మన పాపములను అపరాధాలను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. ఎందుకు? మన పాపములకు, మన అపరాధములకు, మన దోషములకు సమస్తానికి యేసుక్రీస్తు ప్రభువు మీద శిక్ష ఆయన వేసి ఆయన శిక్షించాడు కాబట్టి నన్ను విడిపించాడు. ఇక నన్ను ఇంకెప్పటికీ పాపండి, ఎందుకు నా పాపములకు శిక్ష ఆయన మీద పడింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను సంగతి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని నీకు ఎప్పటికీ ఆయన పాపి అని అన్నాడు. ఏమంటాడు చెప్పండి? నీతిమంతుడు అని అంటాడు, నా కుమారుడు అని అంటాడు, పరిశుద్ధుడు అని అంటాడు. అందుకనే
యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు మన అంశం ఏంటి? క్రీస్తులో జీవించుట. అంటే రోమా 8:1 క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదన్నాడు. ఎందుకన్నాడు చెప్పండి? శిక్ష అంతా యేసు ప్రభు మీద పడింది. ఇక మనకు శిక్ష లేదు. యేసు ప్రభువుని బట్టి మనం కుమారులమయ్యాం, నీతిమంతులమయ్యాం, వారసులమయ్యాం, క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాం. ఏ శిక్ష లేదు. ఇది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన క్రీస్తునందు విశ్వాసం ద్వారా మన స్థితి ఏంటో తెలిపే నిబంధనే కానీ మన లోపాలను ఎత్తి చూపే నిబంధన కాదు. ఎందుకు? అసలు ఎత్తి చూపించడానికి యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వాడికి ఏమీ లేదు. ఎందుకు? రోమాపత్రిక 8వ అధ్యాయంలో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? అంటే మన ఏర్పాటు ఎలాగన దేవుని చేత. ఎవరిలో? క్రీస్తులో దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం. ఎలాగా? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఆయన కుమారులుగా ఏర్పరచబడ్డాం క్రీస్తు బలియాగం ద్వారా. ఇప్పుడు దేవుడే తన కుమారుడిని అప్పగించి ఆయన యందు విశ్వాసం మూలంగా మనకి ఏం చేస్తానని వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీరుస్తానన్నాడు, తీర్చాడు. కుమారులుగా చేసుకుంటానన్నాడు, చేసుకున్నాడు. పరలోకంలో క్రీస్తుతో కూర్చోబెడతానన్నాడు, వారసులుగా కూర్చోబెట్టాడు. ఇప్పుడు నేరం మోపువాడెవడు అని అడుగుతున్నాడు. రోమా 8:31లో దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడన్నాడు. 8:33లో నేరం మోపువాడెవడు అని అన్నాడు. మనకు విరోధి లేడు, మన మీద నేరం మోపేవాడు లేడు. ఎందుకు? మనల్ని విడిపించింది, మనల్ని రక్షించింది దేవుడే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం మూలంగా ఒక నిబంధనలోనికి ప్రవేశించాం. క్రొత్త నిబంధన. ఈ నిబంధన ఎందుకు? ఈ నిబంధన క్రొత్త నిబంధన అంటే ఈ నిబంధనలో క్రీస్తు ప్రభు రక్తం ఉంది. క్రీస్తు ప్రభు రక్తం ఉన్న నిబంధన ఎందుకు క్రొత్త నిబంధన అంటే దేవుని సంకల్పం యేసుక్రీస్తు ప్రభు వారే. మనందరి పక్షంగా దేవుడు చూడాలనుకున్న రక్తం యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం. ఆ రక్తం ఉన్న నిబంధన ఏమంటున్నాడంటే క్రొత్త నిబంధన అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనందరం క్రొత్త నిబంధనలు ఉన్నాం. ఈ నిబంధనలో నీ పేరు నీతిమంతుడే, నీ పేరు దేవుని కుమారుడే, నీ పేరు పరిశుద్ధుడే. ఎప్పటికీ? ఇంకెప్పటికీ, నిత్యము. అందుకనే దీన్ని నిత్య విమోచన అన్నాడు, నిత్య రక్షణ అని అన్నాడు, నిత్య జీవం అని అన్నాడు. నిత్యము ఉండే ఒక స్థితిని ఇచ్చాడు మనకి. నిత్యము పరిశుద్ధులనే స్థితి, నిత్యము నీతిమంతులనే స్థితి, నిత్యము కుమారులనే స్థితి, నిత్యము ఆత్మకు ఆలయాలు అనే స్థితి ఇచ్చాడు. ఈ నిత్యమైన స్థితిని బట్టి నిత్య విమోచన అన్నాడు. హెబ్రీ 9:11లో నిత్య విమోచన ఇచ్చిన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిత్యము తండ్రి ఎదుట మనల్ని కూర్చోబెట్టినవాడు. ఒక క్రొత్త పేరుతో, నీతిమంతుడు పరిశుద్ధుడు అనే పేరుతో సంఘమునకు, లోకమునకు మనల్ని పరిచయం చేశాడు. క్రీస్తులో జీవించడంటే ఆ నిబంధనలో జీవించడం. ఈ నిబంధనలో నిర్గమాకాండం 19వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో ఈ నిబంధన ఏమనంటే విశ్వాసపు నిబంధన అన్నాడు. ఎందుకు? యేసు ప్రభునందు ఆయన శిలువ కార్యం నందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్యమైన ఒక స్థితిలోకి వస్తున్నాం. నిత్యము పరిశుద్ధులుగా ఆయన ఎదుట, నిత్యము నీతిమంతులుగా ఆయన ఎదుట, నిత్యము కుమారులుగా ఆయన ఎదుట, నిత్యము ఆత్మకు నిలయాలుగా ఉంటున్నాం. అందుకనే నిర్గమాకాండంలో నా మాట విని మీరు ముందుకు సాగితే మీరు నాకు పరిశుద్ధ జనంగా ఉంటారు, నా ఎదుట రాజుల యాజక సమూహంగా ఉంటారు, నా సొత్తుగా ఉంటారన్నాడు. ఇప్పుడు మనం ఆయన సొత్తు, రాజుల యాజక సమూహం, పరిశుద్ధ జనం ఆయన నిబంధనలో. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం అంటే దైవ సంకల్పానుసారమైన నిబంధనలను ఒప్పుకొనుట, ఏకీభవించుట, దాంతో ఆ నిబంధనలోకి ప్రవేశించుట. ఆ నిబంధనలో ప్రవేశించినోడు ఆ నిబంధన యొక్క మూలాలు ఎరిగి ఆ నిబంధన యొక్క ప్రమాణం ఎరిగి మాట్లాడాలి. ఏంటి క్రొత్త నిబంధన అంటే? నేనిక నీతిమంతుడినే, నేనిక పరిశుద్ధుడినే, నేనిక కుమారుడినే సదాకాలానికి, నేను ఇంకెప్పటికీ పాపిని కాను అని ఎంచుకోవటం. క్రొత్త నిబంధనలో క్రీస్తులో జీవించటంటే క్రీస్తులో దేవుని ఎదుట నా స్థితి ఏంటో ఆ స్థితిని ఎంచుకోవటమే క్రీస్తులో జీవించుట. ఇలాగున యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం మూలంగా మనకు కలిగిన స్థితిని మనం ఎంతగా ఎంచుకుంటామో అప్పుడు మనం ఆ నిబంధన అనుసరించి దేవుని ఎదుట జీవిస్తున్నాం. కాబట్టి
ఆ నిబంధన యొక్క ప్రమాణాలను అనుసరించి మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుడు మనకి ఆయన మంచితనం అంతా చూపిస్తాడు. మోషేతోటి నా మంచితనం అంతా నీకు చూపిస్తానన్నాడు.